హాయ్ అండి, నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మన తెలుగువారి ఫేవరెట్ రెసిపీ ఆనియన్ పెసరట్టు. ఈ ఆనియన్ పెసరట్టు పిండిలోకి నేను చెప్పే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారనుకోండి, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్ పెసరట్టు కాంబినేషన్ పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ, అలాగే మెయిన్ స్పెషల్ చట్నీ అల్లపు చట్నీ లేకుండా పెసరట్టు అయితే అస్సలు వేసుకోవద్దు. అల్లపు చట్నీ కాంబినేషన్లో పెసరట్టు చాలా బాగుంటుంది. రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పెసలు తీసుకుంటున్నాను. ఈ పెసల దోశ వేసుకోవడానికి మెజర్మెంట్స్ అనేది పక్కాగా తెలుసుకోవాలండి, లేకపోతే దోశలు మనకి సాఫ్ట్గా ఏలబడిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే 1 కప్పు పెసలు తీసుకుంటున్నాను. అలాగే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మినపగుళ్ళు 1/2 కప్పు, ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా రైస్ వండుకునే బియ్యమేనండి. 1 స్పూన్ ఫుల్గా మెంతులు, 1 స్పూన్ ఫుల్గా శనగపప్పు. మనకి దోశ అనేది కలర్గా వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ పెసలు మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ పెసలు వడల్లా కావచ్చు, పెసర దోశల్లా కావచ్చు, రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం కదా. మొలకెత్తిన పెసలు కూడా తింటూ ఉంటాం కదా. ఈ పెసలు తీసుకోవటం వల్ల వయసు కనిపించకుండా చేస్తుంది. ఎప్పుడు యంగ్గా కనిపిస్తాం. గుర్తుపెట్టుకోండి, లేడీస్ ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కాపర్ ఎక్కువగా ఉంటుంది. కాపర్ ఎక్కువగా ఉంటే ఏం చేస్తుంది? చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటే అందరికీ తెలిసిందే కదా, చికెన్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. కాపర్ ఎక్కువ ఉండటం వల్ల చర్మం ముడతలు పడకుండా కూడా ఉపయోగపడుతాయి. ఈ పెసల్లో మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పెసల్ని వారానికి 2 సార్లు అయినా సరే రెగ్యులర్గా పిల్లలకి ఫుడ్లో ఇవ్వండి. ముఖ్యంగా లేడీస్ గుర్తుపెట్టుకోవాలండి, మునిగే వరకు నీళ్లు వేసుకొని 6 గంటల నుంచి 8 గంటల పాటు నానబెట్టుకుంటే మనకి ఈ దోశలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు చూపిస్తాను నేను. ఇక్కడ నేను మీకైతే 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. మనకి చక్కగా పప్పు అనేది నానిపోయినాయి. చూసారా, ఇలా చక్కగా మనకి పొట్టు కూడా ఊడుతుంది. పప్పు నానిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకున్నాం. మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి గ్రైండర్ చేసుకోవాలో చూపిస్తాను. 4-5 పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుందామండి. 2-3 ఇంచుల అల్లం ముక్కను వేసుకొని కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ పిండి అయితే దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది, మనం అలా కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. బరగ్గా చేసుకోకూడదు. ఇలా 2-3 సార్లుగా నా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఒకేసారి వేసుకోవటానికి జార్లో పట్టదు కాబట్టి 2-3 సార్లు వేసుకున్నాను కదా. పిండి అంతా చక్కగా కలిసేలా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఎక్కువేం పట్టదండి, సాల్ట్ చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దోశ పెంక పెట్టుకొని ఒక 2-3 చుక్కల నూనె వేసుకొని క్లాత్తో కానీ అలాగే ఆనియన్తో కానీ చక్కగా ఒకసారి తుడుచుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి పెంక చక్కగా హీట్ అవుతుంది. దోశ కూడా మనం పల్చగా చేసుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడో వేసి పెట్టేసుకుంటూ ఉంటాం కదా పెంకలు, అందుకోసం. మనకి పెంక అయితే చక్కగా హీట్ అయిందండి. దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే దోశ అనేది మనకి పల్చగా వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పైనుంచి కాస్త ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. నేను ఇక్కడైతే ఆయిల్ వేస్తున్నాను. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎంత సన్నగా తరగటానికి వీలవుతుందో అంత సన్నగా ఉల్లిపాయ ముక్కలు తరగండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. దోశ మీద ఇలా జీలకర్ర వేసుకుందాము. మనం పిండిలో మిక్స్ చేసుకోలేదండి, ఇప్పుడు వేసుకుంటే జీలకర్ర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అనేది కుక్ చేసుకోవచ్చు. దోశ అనేది మనకి మంచి బంగారు రంగు వచ్చేలాగా కుక్ చేసుకుందాము. దోశ అనేది మీరు చూసినట్టయితే ఇక్కడ హోల్స్గా ఉంది కదా, అక్కడి నుంచి మనం కింద ఎర్రగా కాలింది మనకి పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే దోశ రెడీ అయిపోయింది. చక్కగా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా మనకి పల్లీ చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని దాంతో పాటుగా ఈ పెసరట్టుకి కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే అల్లపు చట్నీ. ఈ అల్లపు చట్నీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెసరట్టుకి. మీరు కూడా ఎవరైనా తప్పకుండా ట్రై చేసేవాళ్ళు ఉంటే ట్రై చేయండి.
క్రిస్పీగా ఈ దోశలు మనం సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు, అలాగే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. దోశలు అనేది మనకి చూసారా క్రిస్పీగా కూడా ఉన్నాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయి. వేడిగా తిన్నామనుకోండి క్రిస్పీగా ఉంటాయి, కొంచెం చల్లారిపోయినా తిన్నామనుకోండి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఇలా మనము పల్లీ చట్నీతో అలాగే కొంచెం అల్లం చట్నీతో ఇలా తిన్నామనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి? ఫీల్ ఎలా ఉంది? బాగుందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీని మీ ఫీడ్బ్యాక్లో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.